నమో వెంకటేశాయ. సుకృతజ్ఞేషు మహోత్తమా అకృతజ్ఞాన మహత్తమా. గోవింద గోవింద. కథం వాచ్యాద్భిన్నో వివిధ శుభనామావళిమితః. కథం రూపైర్హీనో ధరసి మనుజాద్యాకృతిమహో. కథం చాసంగస్త్వం భవసి పరసర్వజ్ఞ ఇతి వా. కథం వా ప్రత్యక్త్వం భవసి మమ సాక్షాత్కృతిమితః అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని ప్రత్యక్ష స్వరూపంగా భావించి ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. కింపురుష వర్షంలో నివాసం ఉండేటువంటి హనుమంతుడు తనకు స్వామి భగవంతుడు అయినటువంటి శ్రీరామ రూపంలో ఉండే పరమాత్మను కొలుస్తూ ఉన్నాడు. ఆయన హనుమంతుడు తన శ్రీరాముణ్ణి విశుద్ధానుభవ మాత్ర స్వరూపంగా అద్వితీయమైనటువంటి పరమాత్మతత్వంగా భావించి కొలుస్తున్నాడు. ఆయన పరమాత్మే కనుక విశుద్ధానుభవ స్వరూపమైతే మనిషి రూపంలో ఎందుకు కనిపించాడు అనే ప్రశ్నకి ఆ మర్త్యావతారం అనేది మర్త్య శిక్షణం అని చెప్పాడు. కేవలం రావణుడి వధను చేయటం కోసమో లేదా ఇంకొక కారణం కోసమో మాత్రమే పుట్టలేదు. మనుష్యులకి కావలసినటువంటి ధర్మోపదేశాన్ని చేయటానికి, తాను ఆదర్శంగా నిలిచి వాళ్ళకి ధర్మాన్ని సత్యాన్ని చూపించటానికి ఆయన వచ్చాడు. అంతే తప్ప ఆయనకి మనిషి శరీరం అనేది లేనేలేదు అని చెప్పాడు. ఆయన శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడే. పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడు కాబట్టే
శ్రీరాముడుగా వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులన్నీ దానికి అనుకూలంగా ఉన్నాయి. సీతమ్మవారిని కోల్పోయి బాధపడుతున్నట్లు కనిపించాడే కానీ వేరువేరు సందర్భాలలో ఆయన చేసినటువంటి చర్యలన్నిటినీ గమనించుకుంటే ఆయన పరిశుద్ధ ఆత్మస్వరూపుడు అని తెలుస్తుంది అని కూడా చెప్పాడు. చెప్పి శ్రీరాముడే అందరికీ సేవ్యమైనటువంటి వాడు అనే విషయాన్ని చెప్పబోతూ ఆయన యొక్క గొప్పతనాన్ని అద్భుతమైన శ్లోకంలో ఒక దాంట్లో చెప్తున్నాడు. న జన్మ నూనం మహతో న సౌభగం నవా బుద్ధిర్నాకృతిస్తోషహేతు తైర్యద్విసృష్టానపి నో వనౌకస చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజ అని. ఆ శ్రీరాముడు నిత్యమైనటువంటి పరిశుద్ధమైన ఆనంద స్వరూపుడు కాబట్టే ఆయన తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఆయన మానవులు లేదా ఎవరి జన్మనైనా సరే లెక్క పెట్టడు. న జన్మ, ఎంత గొప్ప జన్మ, ఎంత మంచి వంశంలో జన్మ, ఎంత గొప్ప తల్లిదండ్రులకు పుట్టినవాడు, ఇలాంటివేమీ చూడడు. న జన్మ నూనం మహత న సౌభగం, శారీరకమైనటువంటి సౌందర్యాన్ని ఏమాత్రం లెక్క చేయడు. న సౌభగం నవా బుద్ధి, ఎదుటివారికి ఉన్నటువంటి తెలివితేటలు ఏమాత్రం ఉంటాయి అని కూడా లెక్క పెట్టడు, వాటిని చూడడు. నవా బుద్ధి నాకృతి, వాళ్ళ జాతుల్ని లెక్క చేయడు. వాడి మనిష, మృగమా, ఇంకోట ఏమీ లెక్క చేయడు. నాకృతి స్తోషహేతు, వీటిల్లో దేనికి ఆయన సంతోషపడడు. ఆయన కేవలం భక్తికి మాత్రమే, ధర్మాచరణకు మాత్రమే సంతోషపడతాడు. ఎందుకంటే తైర్యద్ విసృష్టానపినో వనౌకసహ, మేము అడవుల్లో తిరిగేటువంటి వానరులము, మాకేమీ గొప్ప జన్మలు రావు, మాకు చెప్పుకోదగ్గ సౌందర్యం అంటూ ఏమీ లేదు, మాకేమీ తెలివితేటలు ఉండేందుకు కూడా అవకాశం లేదు. నాకృతి, మా జాతి వానర జాతి చెప్పుకోదగ్గ జాతి ఏమీ కాదు, మనుషుల జాతి కంటే కూడా గొప్ప జాతి ఏమీ కాదు. అయినా సరే తైర్యద్ విసృష్టానపినో వనౌకసహ, అడవుల్లో తిరిగేటువంటి వానరమైనటువంటి మమ్మల్ని కూడా చకార సఖ్యే, ఆయన స్నేహితులుగా మార్చుకున్నాడు, మమ్మల్ని స్నేహితులుగా ఆయన అంగీకరించాడు. చకార సఖ్యే బత, దీన్ని బట్టి తెలుస్తోంది కదా, ఇవేవి ఆయనకు అక్కర్లేదు. ఆయనకు కావలసినది పరిశుద్ధమైన హృదయం మాత్రమే, పరిశుద్ధమైనటువంటి భక్తిభావం మాత్రమే, పరిశుద్ధమైనటువంటి రాగద్వేషాతీత స్థితి మాత్రమే అని దీన్ని బట్టే అర్థమవుతోంది. ఆయన లక్ష్మణాగ్రజ, లక్ష్మణుడికే అన్నగారు. లక్ష్మణుడు అంటేనే లక్ష్మీవాన్, ఎన్నో సద్గుణాలకు నిధి అనే అర్థంలో ఆ పేరు పెట్టుకున్నారు ఆయనకి. లక్ష్మణుడు సహజంగానే చాలా సద్గుణ సంపన్నుడు అని పేరుంది. అటువంటి లక్ష్మణుడికే అన్నగారైన, ఆయనకున్న సద్గుణాల కంటే కూడా ఒక బెత్తెడు సద్గుణాలు ఎక్కువ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. అలాంటి సర్వ సద్గుణ సంపన్నుడైనటువంటి శ్రీరాముడు ఇలాంటి వాటిని ఏమీ లెక్క చేయడు. ఆయన కేవలం మనస్సుని, మనస్సు యొక్క పరిశుద్ధతని, అందులో ఉండేటువంటి భక్తిభావాన్ని, వీటిని మాత్రమే లెక్క చేస్తాడు. అలా మనస్సుని, అందులో శుభ్రతను లెక్క చేసేటువంటి ఆ శ్రీరాముణ్ణి అందరూ సేవించుకుని తీరాలి అని హనుమంతుల వారు అంటున్నారు. నజన్మనూనం మహతో న సౌభగం నవా నబుద్ధిర్నాకృతిస్తోషహేతు తైర్యద్ విసృష్టానపినో వనౌకసః చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజ అని. మేము ఎంత వానరులము, దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరైనా సరే ఆయన్ను శరణు వేడవలసిందే అని. సురోసురోవాప్యథ వానరో నరః సర్వాత్మనా యస్ సుకృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరాననయత్ కోసలాన్ దివమితి అని చెప్తున్నాడు. సురహ, వాళ్ళు దేవతలైనా సరే మా రాముణ్ణి సేవించవలసిందే, ఆయన్ని శరణు వేడవలసిందే. అసురహ, రాక్షసులైనా సరే ఆయన్నే శరణు వేడవలసిందే. విభీషణుడు మొదలైన వాళ్ళు శరణు వేడలేదా? అథ కాకపోతే వానరహ, కోతులమైనటువంటి మేమైనా ఆయన్నే శరణు వేడవలసిందే. ఇంకా మిగిలిన నరహ, మనిషి గురించి ఏం చెప్పుకోవాలి, నరహ మానవులు కూడా ఆయన్నే శరణు వేడవలసిందే.
ఎందుకు ఆయన్నే శరణు వేడాలి, ఆయన్నే ఎందుకు సేవించుకోవాలి అంటే సర్వాత్మన యహ సుకృతజ్ఞం ఉత్తమం. ఆయన్ని సర్వాత్మన సేవించుకోవాలి. సర్వాత్మన ఎందుకు సేవించుకోవాలి అంటే ఆయన సుకృతజ్ఞ. సుకృతజ్ఞ ఒక చిన్న మంచి పని చేసినా సరే దాన్ని గుర్తిస్తాడు ఆయన. ఒక చిన్న ఉపకారం కానీ లేదా చిన్నపాటి భక్తిభావాన్ని కానీ ప్రదర్శించినా సరే దాన్ని గుర్తుపెట్టుకుని దానికి ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. అందులోనూ ఇలాంటి సుకృతజ్ఞత అనేటువంటి అలవాట్లున్న వాళ్ళలో ఈయన చాలా ఉత్తముడు కూడాను. సుకృతజ్ఞం ఉత్తమం, చాలా ఉత్తముడైన వాడు. చిన్న పని చేసినా సంతోషించేవాడు ఉంటే, చిన్న పనికి చాలా పెద్ద ఎత్తున ఫలితాన్ని ఇచ్చేవాడు ఉంటే ఆయన్ని తప్పనిసరిగా సేవించుకోవలసిందే కదా. అందువల్ల ఆయన్ని సర్వాత్మన భజేత రామం, సర్వాత్మన ఆ రాముణ్ణి శరణు వేడవలసిందే. ఆయన పేరుకి మనిషిగా ఉన్నాడు కానీ మనుజాకృతిం హరిం, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆయన. ఆయన్ని ఎందుకు శరణు వేడాలి అంటే చిన్న పనికి చాలా పెద్ద ఎత్తున ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పాం కదా. దానికి తార్కాణంగా ఒకటి తీసుకుంటే తెలుస్తుంది. య ఉత్తరాన్ అనయత్ కోసలాన్ దివం ఇది. కోసల దేశంలో ఉత్తర భాగంలో ఉండేటువంటి అయోధ్యా నగరంలో ఉండే వాళ్ళందరినీ కూడా తనతో పాటు తాను వెళ్ళేటప్పుడు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు కదా. రామావతార సమాప్తిలో ఆ అయోధ్యా నగరంలో ఆ క్షణాన ఉండేటువంటి పురుగు పుట్రాతో ఉండే సహా జీవులందరినీ ఆయన వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు అని చెప్తారు కదా. తనతో పాటు ఉన్నందుకు, తన మాట విన్నందుకు, తన ఏలుబడిలో ఉన్నందుకు ఉన్న వాళ్ళందరినీ వైకుంఠానికి ఆయన తీసుకెళ్లే మాట అయితే, తనను సేవించిన వారిని, తన మీద భక్తితో మంచి పనులు చేసేవారిని, పరిశుద్ధ హృదయంతో ఉండేవారిని ఆయన పైకి తీసుకెళ్తాడు అని వేరే చెప్పాలా? కాబట్టి శ్రీరాముణ్ణి తప్పనిసరిగా సేవించవలసిందే, ఆయన్ని పట్టుకుని తీరవలసిందే అని హనుమంతుల వారు అంటున్నారు. ఈ సృష్టిలో ఉండే ఏ జీవైనా సరే, ఆ జీవి రాక్షసుడే కావచ్చు, దేవతే కావచ్చు, మనిషే కావచ్చు, వానరుడే కావచ్చు, పురుగు పుట్ర, ఏ జీవికైనా సరే బుద్ధి అనేది ఏడిస్తే, బుద్ధి అనేది ఉంటే మా రాముణ్ణే పట్టుకోవాలి అని హనుమంతుల వారు అంటున్నారు. సురోసురోవాప్యథ వానరో నరః సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరాననయత్ కోసలాన్ దివమితి అనే ఈ శ్లోకంలో. ఇలా 5 శ్లోకాల్లో రామచంద్ర ప్రభువుని చాలా చక్కగా స్తుతి చేసి ఆయన్ని ఎందుకు సేవించాలి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి హనుమంతుల వారు ఊరుకున్నారు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఇక భారతవర్షం అని చివరి వర్షం మిగిలింది, దాని గురించి పై గద్యంలో చెప్తున్నారు. భారతేపి వర్షే భగవాన్ నరనారాయణాఖ్య ఆకల్పాంతం ఉపచిత ధర్మ జ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమ ఉపరమాత్మోపలంబనం అనుగ్రహాయ ఆత్మవతాం అనుకంపయ తపః అవ్యక్తగతిశ్చరతి అని. భారతవర్షంలో మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రాంతంలో భగవాన్, ఆ భగవంతుడు నరనారాయణాఖ్య, నరుడు నారాయణుడు అనేటువంటి 2 పేర్లతో నివాసం ఉంటాడు. నరనారాయణాఖ్య. ఈ భారతవర్షంలో నరనారాయణుడు అనేటువంటి 2 పేర్లతో 2 రూపాలతో భగవంతుడు నివాసం ఉంటాడు. నివాసం ఆ కల్పాంతం, ఈ కల్పం పూర్తయ్యేంత వరకు ఉంటాడు, ఈ సృష్టి ముగిసేంత వరకు ఉంటాడు. ఆ కల్పాంతం ఆయన ఈ భారతవర్షంలో ఈ కల్పం అయ్యేంత వరకు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేస్తూ తపస్వి రూపంలో ఉంటాడు. ఆ తపస్సు ఎలా చేస్తాడు? ఉపచిత ధర్మ, రోజు రోజుకి క్షణక్షణానికి ధర్మాన్ని పెంచుతూ చేస్తాడు. జ్ఞానం, క్షణక్షణానికి జ్ఞానం తాలూకు ప్రభావాన్ని పెంచుతూ చేస్తాడు. వైరాగ్య, క్షణక్షణానికి వైరాగ్యం అనే దాన్ని పెంచుతూ తపస్సు చేస్తాడు. ఐశ్వర్య, క్షణక్షణానికి సామర్థ్యాన్ని పెంచుతూ చేస్తాడు. ఉపశమం, క్షణక్షణానికి మానసికమైనటువంటి ఉపశాంతిని పెంచుతూ కూడా చేస్తాడు. ఉపశమ ఉపరమాత్మోపలంబనం,
ఏ ఉపశమాన్ని ఆచరిస్తే, ఏ ఉపశాంతిని గనక పెంచుకొని చూపిస్తే పరమాత్మ తత్వజ్ఞానం మానవులకు కలుగుతుందో అలాంటి ఉపశమాన్ని ఆయన ఆచరించి చూపిస్తూ ఉంటాడు. ఉపశమ పరమాత్మోపలంబనం, అలాంటి తపస్సును ఆయన నిరంతరం చేస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు తపస్సు చేయటం? ఆయనే భగవంతుడు అంటున్నారు, ఆయనే భగవంతుడి యొక్క రూపం అంటున్నారు అంటే అనుగ్రహాయ ఆత్మవతాం. ఈ సృష్టిలో, ఈ లోకంలో ఎప్పటికప్పుడు ఏదో తపస్సు చేయాలి అనేటువంటి తపన ఉన్నవాళ్ళు, లేదా ఆత్మజ్ఞానాన్ని సాధించాలి అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు కదా. వాళ్ళందరినీ అనుగ్రహించటానికి, ధీరులను, మనస్సును నిగ్రహించుకోవాలి అనే ప్రయత్నం ఉన్నవారిని అనుగ్రహించటానికి ఆయన ఇలా చేస్తూ ఉంటాడు. ఎలా చేయాలో చూపించటానికి చేస్తాడు. అనుగ్రహాయ ఆత్మవతాం, అంతే తప్ప స్వార్థం తన కోసమైతే కాదు. అనుకంపయ, వాళ్ళ మీద దయతో ఈ పని చేస్తాడు. తపః, నిరంతరం తపస్సు చేస్తూనే ఉంటాడు. ఆ తపస్సు ఆత్మతత్వజ్ఞానం అందుకునే తీరులో ఉండేటట్లుగా చేస్తూ ఉంటాడు. అయితే ఎక్కడున్నాడు ఈయన? భారతవర్షంలో మనం ఉండే ప్రాంతంలోనే కదా. ఎక్కడున్నాడు అని లొకేషన్ అడిగితే మాత్రం అవ్యక్త గతిశ్చరతి, ఎవరికి పడితే వాళ్లకు దొరకడైనా, నిజంగా ఆ శ్రద్ధ ఉన్నవారికి, నిజంగా ఆయన యొక్క ఉపదేశం అవసరమైన వారికి కనిపిస్తూ ఉంటాడు. కనిపించని వారికి, మిగతా వారికి ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ఉండేవారికి ఆ విశ్వాసానికి కావాల్సిన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. భారతేపి వర్షే భగవాన్ నరనారాయణాఖ్య ఆకల్పాంతం ఉపచిత ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య ఉపశమోపరమాత్మోపలంబనం అనుగ్రహాయ ఆత్మవతాం అనుకంపయా తపః అవ్యక్త గతిశ్చరతి అనే ఈ శ్లోకంలో ఆయన తపస్సు నిరంతరం చేస్తూ ఉంటాడు. ఆ తపస్సులో ఇంద్రియ సంయమం అనే దాన్ని ప్రధానంగా పెడతాడు. ఇంద్రియ సంయమంతో పాటుగా నిరహంకారంగా ఉండటం అనే దాన్ని కూడా చూపిస్తాడు. తనను చూసిన వారికి, తన గురించి తెలుసుకున్న వారికి ఇంద్రియ సంయమము, నిరహంకారత అనేటువంటి ఈ రెండూ ప్రధానం అని తెలియచేస్తూ ఉంటాడు. చూడని వాళ్ళకి అవ్యక్త గతిశ్చరతి, కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు అని గద్యంలో చెప్పి, తం భగవాన్ నారదః వర్ణాశ్రమవతీభిర్భారతీభిః ప్రజాభిః భగవత్ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమాణః పరమభక్తిభావేన ఉపసరతి ఇదంచ అభిగృణాతి. ఆ భగవంతుణ్ణి, నరనారాయణ రూపంలో ఉండేటువంటి భగవంతుణ్ణి తం భగవాన్ నారద, పూజనీయుడైనటువంటి నారద మహర్షి గారు ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ నారద మహర్షి గారు వర్ణాశ్రమవతీభిః భారతీభిః ప్రజాభిః, ఆయా వర్ణాలలోనూ ఆయా ఆశ్రమాలలోనూ ఉండేటువంటి ఈ భారతవర్షంలో నివాసం ఉండేటువంటి ప్రజలతో సహా ఉపాసన చేస్తూ ఉంటారు. ఆయా వర్ణాలలో ఉండే, ఆయా ఆశ్రమాలలో ఉండేటువంటి ఈ భారతంలో నివసించేటువంటి గొప్ప ప్రజలు లేదా మహర్షుల స్థాయిలో ఉండేటువంటి మహానుభావులు, వాళ్లతో కలిసి ఉపాసన చేస్తూ ఉంటాడు. మనలాంటి వాళ్ళని నారద మహర్షి కలుపుకుంటాడు అని అంటే పాపం ఆయనకు అవమానం. మన నోటితో ఆ మాట అనకూడదు. కాబట్టి చాలా గొప్ప స్థాయిలో ఉండేటువంటి మహర్షులు, మహానుభావులు, వర్ణ ఆశ్రమ విభాగం ఏమీ లేదు, కానీ స్థాయిలో గొప్పగా ఉండేటువంటి వాళ్ళందరితో కలిసి ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. మనం కలవాలంటే కలుసుకోవచ్చు, కానీ ఇప్పటికైతే లెక్కలో లేము. ఆ భారతీభిః ప్రజాభిః, వాళ్ళతో కలిసి ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. తనలో కలుపుకోవటానికి, తనతో పాటుగా ఈ నరనారాయణోపాసనకు కలుపుకోవటానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎలాగా? భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం, భగవంతుడు ఆయనకి సాంఖ్య మార్గము, యోగ మార్గము అనేటువంటి రెండు మార్గాలను ఉపదేశం చేశాడు. ఆ భగవంతుడు చెప్పినటువంటి సాంఖ్యయోగ మార్గాలని తన దారిలో నడిచే వారికి ఆయన ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందులో సాంఖ్య మార్గం అనేది ఒక మార్గం, యోగ మార్గం అనే ఒక మార్గం, రెండు వేరువేరుగా కనిపించేటువంటి ఒకే లక్ష్యానికి చేరువ చేసే మార్గాలు. ఇందులో సాంఖ్య మార్గం అంటే సారాసారం, సంసారంలో దేనికి సారం అనేది ఉంది, ఏది అసారం అనేటువంటి వివేకాన్ని సాధించి
ఆ వివేకం ద్వారా సారిష్టమైనటువంటి భగవంతుడి మీదే నిష్ఠను సాధించటం అనేటువంటి మార్గం. ఇది సాంఖ్య మార్గం. ఆ సాంఖ్య మార్గానికి ప్రోద్బలం చేసేటువంటి యోగ మార్గం యథార్థ జ్ఞానం కోసం చేసేటువంటి అంగ మార్గం. లేదా సాంఖ్య మార్గం అంటే సారాసార వివేక జ్ఞానం, యోగ మార్గం అంటే భగవన్నిష్ఠ అనైనా చెప్పుకోవచ్చు. లేదా సాంఖ్య మార్గం అంటే యథార్థ జ్ఞానాన్ని అందుకునేటువంటి మార్గం, యోగ మార్గం అంటే తత్సాధన మార్గం, దానికోసం చేసుకోవలసినటువంటి సాధనాలను చెప్పే మార్గం. ఈ రెండు మార్గాలు భగవంతుడు ఆయనకు ఉపదేశం చేశాడు. చేసి ఆ నారదుణ్ణి సరి అయిన దారిలోకి ప్రవేశపెట్టాడు. ఆ సాంఖ్య యోగాలను తనను అనుసరించే వాళ్లకు ఈయన ఉపదేశం చేస్తాడు. భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవద్ అనుభావోపవర్ణనం. భగవంతుడి యొక్క ప్రభావాన్ని ఈయన వర్ణిస్తూ ఉంటాడు. తనను అనుసరించే వాళ్ళకి వర్ణిస్తూ ఉంటాడు. తనను అనుసరించే వాళ్లలో ఒక గొప్ప ఆయన ఉన్నాడు. ఆయనకైతే తప్పనిసరిగా ఉపదేక్ష్యమాణ సావర్ణి అని గొప్ప మనువు గారు. మనం ఇంతకుముందు స్వాయభూ మనువు గారు అని ఒక ఆయన్ని, వైవస్వత మనువు గారిని అని ఇంకొక ఆయన్ని చూశాము. వాళ్ళతో పాటుగా సావర్ణి అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ సావర్ణి అనేటువంటి మనువు గారికి ఉపదేక్ష్యమాణ, ఉపదేశం చేసి తీరతాడు లేదా ఉపదేశం చేశాడు. అలాగే ఇతరులు ఎవరైనా ఆసక్తిగా ఉంటే ఉపదేశాన్ని ఆయన చేస్తాడు. చేస్తూ పరమభక్తి భావేన ఉపసరతి, భగవంతుడిని చాలా భక్తితో, పరమభక్తితో అనుసరిస్తూ ఉంటాడు. పరమభక్తితో భగవంతుడికి దగ్గరయ్యేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదంచ అభిగృణాతి, మిగతా వాళ్ళలాగానే తాను కూడా ఒక మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటాడు అని శ్రీశుకుల వారు ఈ గద్యంలో చెప్తున్నారు. తం భగవాన్ నారద వర్ణాశ్రమవతీభిర్భారతీభిః ప్రజాభిః భగవత్ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమాణః పరమభక్తిభావేన ఉపసరతి ఇదంచ అభిగృణాతి అనే ఈ శ్లోకంలో ఏ మంత్రాన్ని ఆయన చెప్తున్నాడు? ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మీయాయ నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమః ఇతి అనే మంత్రాన్ని చెప్తూ ఉంటాడు. ఓ నమో భగవతే, భగవంతుడికి నమస్కారము. ఆ భగవంతుడు నరనారాయణ రూపంలో ఉన్నాడు కదా. నరనారాయణ రూపంలో ఉండేటువంటి ఆ భగవంతుడు ఉపశమశీలాయ, ఉపశమమే ప్రధానంగా ఉన్నటువంటి వాడు. నిరహంకారత్వమే లేదా ఇంద్రియ సంయమమే ప్రధానంగా ఉన్నటువంటి వాడు. ఆ ఉపశమశీలుడుగా ఉండేటువంటి ఆ భగవంతుడికి నమస్కారము. ఉపరత అనాత్మ్యాయ, అనాత్మ్యం తాను కానటువంటి దేహం, ఆ దేహం మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేనివాడు. ఏదో అందరికీ కనిపించటానికి లేదా తనను అనుసరించే వారికి కనిపించటానికి ఒక రూపాన్ని తీసుకున్నాడు, కానీ మానవుల్లాగా ఒక ఆకృతిని ధరించి ఉన్నాడు, కానీ ఆ దేహం మీద మానవుల్లాగా ఆసక్తి లేనటువంటి వాడాయన. ఉపరత అనాత్మ్యాయ, ఇది దేహం అనేది నేను కాదు అనేటువంటి స్థిర నిశ్చయం ఉన్నవాడు. మానవుల్లాగా దేహమే నేను అనేటువంటి భ్రమలకు లోనయ్యేవాడు కాడు. అటువంటి ఉపరత అనాత్మ్యాయ నమః. నమః అకించన విత్తాయ, ఆయన ఋషి రూపంలో ఉన్నాడు కదా, అందుకని ఏ రకమైనటువంటి ధనాన్ని దగ్గర ఉంచుకోడు. అకించన విత్తాయ, ఏ రకమైన ధనాన్ని దగ్గర ఉంచుకోడు సరికదా. అకించన విత్తాయ, ఏ రకమైన ధనము లేని వారికి ధనంగా తాను ఉపయోగపడతాడు. ఏ ధనము వద్దనుకునే వారికి, మరేది వద్దు నాకు సాధనమే కావాలి అని అనుకునే వారికి ఆయన మహాసాధనంగా ఉపయోగపడతాడు. అకించన విత్తాయ. అందువల్లే ఋషి ఋషభాయ, ఋషులలో ఆయన శ్రేష్ఠుడు, ఆయనకి నమస్కారం. నరనారాయణాయ, నరనారాయణాయ, నరుడు నారాయణుడు అనే రెండు రూపాల్లో ఉంటాడు, కానీ రెండు రూపాల్లో ఉన్నది ఒకడే కాబట్టి నరనారాయణ స్వరూపంలో ఉన్నవాడు అని చెప్పుకోవచ్చు. ఆయనకి నమస్కారము. పరమహంస పరమగురవే, పరమహంసులకి అన్నీ వదిలేసి కేవలం ఆత్మతత్వాన్నే వెతుక్కోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకి
పరమ గురవే, గురువులలో కల్లా కూడా శ్రేష్ఠుడైనటువంటి గురువు ఆయన, ఆయనకి నమస్కారం. పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే. ఆత్మారామ తన యందు సంతోషిస్తూ ఉండేటువంటి వాడు, సంతోషానికి వేరే కారణాన్ని వెతుక్కోనటువంటి వాడు. అలాంటి ఆత్మారాముల్లో కల్లా కూడా ఆయన చాలా శ్రేష్ఠుడు, వాళ్ళందరికీ కూడా అధిపతి లాంటివాడు. అలాంటి ఆత్మారామాధిపతయే నమో నమః అని ఈ మంత్రాన్ని నారద మహర్షి గారు ఎప్పుడూ జపిస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరత అనాత్మయాయ నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమః ఇతి అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. మిగతా వాళ్ళు చేసినట్లుగా ఈయన కూడా ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటాడు. ఆ స్తుతిని శ్రీ శుకుల వారు చక్కగా చెప్తున్నారు. గాయతి చేదం. మిగతా వాళ్ళు ఒక రకంగా స్తుతి చేస్తారు, నారద మహర్షి గారు ఇంకొక రకంగా స్తుతి చేస్తాడు. ఈయన కొంచెం సంగీతం వచ్చినవాడు కాబట్టి సంగీతంతో పాటలాగా పాడుతూ ఉంటాడు. ఏమని? కర్తాస్య సర్గాదిషు యో నబధ్యతే నహన్యతే దేహగతోపి దైహికై ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమో అసక్త వివిక్త సాక్షిణే అని పాడుతూ ఉంటాడు. ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తే అంత ఆశ్చర్యంగా ఉంది. ఆయనకి దండం పెట్టడం తప్ప ఇంకొక దారి లేదు అని అనిపిస్తోంది. ఎందుకంటే తస్మై నమః, ఆయనకు నమస్కారం పెట్టి తీరాలి. అసక్త వివిక్త సాక్షిణే, ఆయన అసక్తుడు, వివిక్తంగా ఉండేవాడు, సాక్షిగా ఉండేవాడు. ఇలాంటి అసక్త వివిక్త సాక్షికి నమస్కారం చేయడం తప్ప ఇంకో దారి లేదు. ఆయన అసక్తుడు ఎలా అయ్యాడు అంటే కర్తాస్య సర్గాదిషు యో నబధ్యతే. అస్య ఈ విశ్వం మొత్తానికి ఆయనే కర్త అని అంటున్నారు. కర్తాస్య ఎలాంటి కర్త? ఏదో చేసి ఊరుకునేవాడు కాదు. సర్గాదిషు సృష్టికి ఆయనే కర్త, స్థితికి ఆయనే కర్త, సంహారానికి ఆయనే కర్త, మూడిటికి ఆయనే కర్త. కానీ యో నబధ్యతే, ఈ కర్తృత్వం తాలూకు బంధనాలను ఆయన అట్టి పెట్టుకోవటం లేదు. నేను కర్తను అని అనుకోవటం లేదు. నేనే ఈ సృష్టిని చేశాను అని ఎక్కడా చెప్పుకోవట్లేదు, లోపల అనుకోవటం లేదు. ఒకవైపు ఆయన కర్త అని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి, కానీ ఆయన మాత్రం నేను కర్త అని అనుకోవటం లేదు. సో అసక్త అనే దానికి పరమోదాహరణంగా ఆయన ఉన్నాడు. వివిక్త అంటే సాక్షి స్వరూపం, ఆ తానే చేసినటువంటి ప్రపంచం, తానే తెలియజేసేటువంటి ప్రపంచం, ఆ ప్రపంచంతో సంబంధం లేకుండా దానికంటే బయటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? న హన్యతే దేహగతోపి దైహికై. తానే చేసినటువంటి ప్రపంచం, ఆ ప్రపంచంలో తానే చేసినటువంటి శరీరం, ఆ శరీరంలో తానే ఉన్నట్లే, ప్రతి శరీరంలోనూ తానే ఉన్నాడు, అంతటా తానే ఉన్నాడు. ఉన్నా సరే అందులో ఉండేటువంటి ఏ దోషానికి తాను బద్ధుడు కావటం లేదు. నహన్యతే, ఆ దేహంలో ఉండేటువంటి ఏ దోషానికి ఆయనేమి దెబ్బతినటం లేదు. దేహగతోపి, దేహంలో, ఒక దేహంలో కాదు అన్ని దేహాల్లోనూ ఉన్నప్పటికీ దైహికై, దేహంలో ఉండేటువంటి రకరకాల దోషాలకి ఆయన దెబ్బలు తినటం లేదు. నహన్యతే దేహగతోపి దైహికై. అందువల్ల వివిక్త, దీనికంటే విడిగా ఉంటున్నాడు, చాలా తేడాగా ఉంటున్నాడు. ఆయన సాక్షి స్వరూపంగా ఉంటున్నాడు. ద్రష్టుర్నదృగ్యస్య గుణైర్విదూష్యతే. ఆయన చూసేవాడి యొక్క దృక్స్వరూపం. ఈ ప్రపంచాన్ని చూసేవాడు జీవుడైతే ఆ జీవుడి యొక్క వాస్తవ స్వరూపం ఆయన కదా. ద్రష్టు దృక్స్వరూపం ఆయన కదా. ఆ ద్రష్టు దృక్స్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ గుణై న విదూష్యతే. ఆ ద్రష్ట చూసేటువంటి ఆయా వస్తువులతో ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉండటం లేదు. వాటి ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలను తాను నెత్తిన వేసుకోవటం లేదు. ద్రష్టుర్నదృగ్యస్య గుణైర్విదృశ్యతే. ఇలా ఉండగలగటం అనేది చాలా గొప్ప లక్షణం కాబట్టి
తస్మై నమః. ఇలా ఉండగలుగుతున్నటువంటి అలా అసక్త వివిక్త సాక్షిణే, అసక్తంగాను వివిక్తంగాను సాక్షిగాను ఉండగలిగినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని చెప్తున్నాడు. జీవుడనేవాడు ఏమాత్రం చిన్న పని చేసినా సరే, ఎంత ఒక ఆవగించంత పని చేసినా సరే నేను చేశాను అని గుండెలు బాదుకుంటూ ఉంటాడు. ఆ కర్తృత్వాన్ని, దాని తాలూకు ఫలితాన్ని నెత్తినేసుకోవటానికి నిరంతరం తపన పడతాడు. కానీ ఈ పరమాత్మ అనేవాడు ఇంత పెద్ద సృష్టి చేసినా సరే, ఇంత పెద్ద సృష్టి చేశాడు అని శాస్త్రాలన్నీ చెప్తున్నటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయనేమీ ఈ కర్తృత్వాన్ని నెత్తిన వేసుకోవటం లేదు. కర్తృత్వాన్ని నెత్తిన వేసుకోవటం లేదు కాబట్టి ఈ జీవుడి కంటే పరమాత్మ అనేవాడు చాలా గొప్పవాడయ్యాడు. కర్తాస్య సర్గాదిషు యో నబధ్యతే. ఒక రకంగా చూడాలి అంటే, ఇంకొక కోణంలో చూస్తే జీవుడికి ఒక ఉపదేశాన్ని, ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. చిన్న చిన్న పనులకి లేదా చేసే పనులకి నేను కర్తను అనేటువంటి భావనతో ఉంటే దాని ద్వారా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్తున్నాడు. కర్తాస్య సర్గాదిషు యో నబధ్యతే. ఇదే విషయాన్ని గీతలో తానే చెప్పాడు కదా, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే అని చెప్పాడు కదా. ఏ జీవుడైనా ఏ పనైనా చేసేటప్పుడు దానికి కర్తను నేను అని అనుకుంటాడు, ఆ క్రియకి ఫలితం కావాలి అని అనుకుంటాడు, అనుకుని ఇబ్బంది పడతాడు. అదే నేను పరమాత్మను మాత్రం అలా చేయను. నమాం కర్మాణి లింపంతి, దాని కర్తృత్వాన్ని నేను నా నెత్తిన వేసుకోను. నమే కర్మఫలే స్పృహ, దాని తాలూకు ఫలితం కావాలి అని నేను అనుకోను. ఇలా అనుకోను కాబట్టే నేను చక్కగా ఉన్నాను అని చెప్పాడు కదా. ఏ జీవుడైనా సరే ఇలా అనుకోగలిగితే, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని అనుకోగలిగితే కర్మభిర్న సబధ్యతే అని చెప్పాడు కదా. అలాంటి ఉపదేశం చేయటం కోసం ఇలా ఉన్నాడు. నహన్యతే దేహగతోపి దైహికై. జీవుడు ఒక శరీరంలో ఉంటూ ఆ శరీరంలో జరిగేటువంటి ప్రతి పరిణామానికి బాధ్యత వహిస్తున్నాడు, ప్రతి మార్పుకి బాధ్యత వహిస్తున్నాడు. ఆ శరీరంలో దాహము, ఆకలి ఏం వేసినా సరే నాకే దాహం, నాకే ఆకలి అని అనుకుంటున్నాడు. ఆ శరీరంలో రాగద్వేషాలు, శోకమోహాలు ఎన్ని రకాలు వచ్చినా సరే వాటన్నిటినీ తానే తనవే అనుకుంటున్నాడు. కానీ దేహాలన్నిటిలోనూ, అన్ని దేహాల్లోనూ ఉండేటువంటి పరమాత్మ మాత్రం ఒక్క దేహంలో ఉండేటువంటి ఒక్కదాన్ని కూడా తనది అని అనుకోవటం లేదు. సో జీవుడికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. దేహంలో ఉండటం అని కాదు, ఈ దేహంలో ఉన్న వాటిని నావి అని అనుకోకపోవటం చాలా ప్రధానం అని సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ సందేశాన్ని ఇస్తూ ఆయన ప్రదర్శిస్తున్నాడు. నహన్యతే దేహగతోపి దైహికై అని. నహన్యతే దేహగతోపి దైహికై అనేది ఎలా కుదురుతుంది అని అంటే దానికి కఠోపనిషత్తులోని వాక్యం ఉండనే ఉంది. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైర్బాహ్య దోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన బాహ్యః అని. అన్ని భూతాలలోనూ ఉండేటువంటి, ప్రాణులన్నిటిలోనూ ఉండేటువంటి, దేహాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ ఏ దేహంతోనూ సంబంధాన్ని కలిగి ఉండడు. ఆ దేహంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలకు లోను కాడు, సుఖ దుఃఖాలను తను నెత్తిన వేసుకోడు. దానికి ఉదాహరణంగా సూర్యుని తీసుకోవచ్చు. ప్రతి వస్తువును తెలియజేసే తన వెలుగుతో ప్రతి వస్తువు మీద వ్యాపించి ఉండేటువంటి సూర్యుడు ఆ వస్తువు తాలూకు ధర్మాలను, ఆ వస్తువు తాలూకు గుణదోషాలను తాను నెత్తిన వేసుకోడు. ఆ వస్తువు కంటే బయట ఉండే తెలియజేసి ఊరుకుంటాడు. అలాగే పరమాత్మ కూడా ఉంటాడు అని కఠోపనిషద్ వాక్యం చెప్తోంది. అలా ఈయన ప్రవర్తిస్తున్నాడు. జీవుణ్ణి కూడా అలా ప్రవర్తించమని బోధిస్తున్నాడు. ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే. జీవుడు ఏ వస్తువుని చూసినా సరే ఆ వస్తువుతో సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఆ సంబంధం ఎంత దాకా వెళుతోంది అంటే ఆ వస్తువులో ఉండేటువంటి దోషాలన్నీ ఈ జీవుడి నెత్తి మీద పడేంత దాకా వెళుతోంది. ఏ వస్తువుని చూసినా సరే ఆ వస్తువుతో ఒక సంబంధం ఏర్పరచుకోవటం, దాంతో సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే అని ఒక్కొక్క మెట్టు దిగజారుతూ ఉండటం, చివరికి తన నాశాన్ని తానే కొని తెచ్చుకోవటం అనేదాకా చేస్తున్నాడు. కానీ పరమాత్మ అలా చేయకుండా
ద్రష్టు దృక్, చూసే ప్రతి జీవుడి తాలూకు జ్ఞానస్వరూపంగా ఉన్నా సరే, అంటే జీవులందరి జ్ఞానాలు అనే తీరులో ఉన్నా సరే, జీవులందరూ చూసేటువంటి వస్తువుల తాలూకు జ్ఞానరూపంలో ఉన్నా సరే, ఆ వస్తువుల తాలూకు గుణదోషాలతో సంబంధం లేకుండానే ఉండగలుగుతున్నాడు. గుణైర్ నవిదూష్యతే, ఆ వస్తువుల తాలూకు గుణదోషాలు ఏవీ నెత్తిన వేసుకోవటం లేదు, అసలు వాటితో సంబంధమే పెట్టుకోవటమే లేదు. అసలు వాటిని తనకంటే భిన్నంగా ఉన్నాయి అని అనుకోవటం లేదు, తనకంటే భిన్నంగా అవి ఉన్నాయి వాటిని తాను చూడాలి అని అనుకోవటం లేదు. తన మానాన తాను ఒక దీపంలాగా వెలుగుతూనే ఉన్నాడు, అంతే. నహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేత్ అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్లుగా, ఆ ద్రష్టలందరికీ, జీవులందరికీ దృష్టిగా ఉండే, జీవులందరి యొక్క స్వస్వరూపమైనటువంటి జ్ఞానంగా ఉండేటువంటి ఆ పరమాత్మ వినాశం లేనివాడు. విపరిలోపో విద్యతే, అవినాశిత్వాత్, ఆయన్ని నాశనం చేయగలిగింది లేదా ఆయన్నే పోగొట్టగలిగింది అనేది ఈ లోకంలో ఏదీ లేదు. అవినాశిత్వాత్, ఆయన ఏ వస్తువుతోనూ సంబంధాన్ని కలిగి ఉండడు. సంబంధం కావాలి అంటే రెండో వస్తువు కావాలి కదా, రెండో వస్తువును ఆయన చూడడు. నతు తద్వితీయమస్తి, ఆయన కంటే భిన్నంగా రెండో వస్తువు అనేది లేనే లేదు, ఆయన చూడడు. తతోన్యద్ విభక్తం యత్ పశ్యేత్, విభక్తం తనకంటే భిన్నంగా ఉండేటువంటి ఆ వస్తువును ఆయన చూడడు అని ఒక కోణంలో చెప్తోంది. ఆ కోణంలో ఉన్నదాన్నే చెబుతూ ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలను చూపిస్తూ, జీవులు చేసేటువంటి తప్పులను చూపిస్తూ, ఆ తప్పులను మార్చుకునేటువంటి తీరును చూపిస్తూ, ఆ నరనారాయణ రూపంలో ఉండేటువంటి పరమాత్మ జీవులకు ఉపదేశం చేస్తున్నాడు. అలా ఉపదేశం చేసేటువంటి ఆ పరమాత్మకు నమస్కారం తప్ప ఇంకేం చెయ్యాలి అని తస్మై నమః అసక్త వివిక్త సాక్షిణే అని అంటున్నాడు. కర్తాస్య సర్గాదిషయో నబధ్యతే నహన్యతే దేహగతోపి దైహికైః ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమోసక్త వివిక్త సాక్షిణే అనే ఈ శ్లోకంలో. అయితే ఇంత సామర్థ్యం పరమాత్మకు ఉంటే ఉంటుంది, మామూలు వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది? చూసే వస్తువుతో సంబంధం లేకుండా ఉండాలి, ఏ పని చేసినా సరే కర్తృత్వం లేకుండా ఉండాలి అనే మాటలు వినటానికి సరిపోతాయేమో, కానీ అంత సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సామర్థ్యాన్నే కోరుకోమని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్భో భగవాన్ జగాదయత్ యదంతకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యా దధీతోజ్జిత దుష్కలేవరః. అదే యోగము, పరమాత్మ చూపించినదే యోగము. యోగంలో నైపుణం కూడా ఇదే. యోగంలో నైపుణాన్ని ఆ పరమాత్మే అనుగ్రహించాలి. ఓ యోగేశ్వర, ఇదం హి యోగ నైపుణం, ఇదే యోగంలో నైపుణ్యము. ఈ యోగ నైపుణాన్నే హిరణ్యగర్భ భగవాన్ జగాద, హిరణ్యగర్భుడు తన యోగశాస్త్ర రీతిలో చెప్పుకొచ్చాడు. ఏ కర్తృత్వము లేకపోవటము, ఏ వస్తువుతో సంగం లేకపోవటము, దేహంలో ఉండేటువంటి గుణదోషాలతో సంబంధం లేకుండా ఉండటము అనే వీటి గురించే చెప్పాడు. ఇవి లేకపోతే, వీటన్నిటినీ వదుల్చుకుంటే, వీటన్నిటినీ తోసేస్తే, ఈ వస్తువుల మీద ఉండేటువంటి ధ్యాస, వస్తువుల మీద ఉండేటువంటి భ్రమ అనేది గనక తొలగిపోతే, యదంతకాలే త్వయి నిర్గుణే మనోభక్తిగా దధీత, అంతకాలంలో జీవితపు చివరి క్షణాలలో నిర్గుణే, ఏ గుణాలు లేనటువంటి నీ యందు భక్తియా, భక్తితో మనస్సు దధీత, నిలబెట్టుకోవటం అనేది కుదురుతుంది. మనస్సు మొత్తం తాను చేసేటువంటి పనుల మీద లేదా తాను చూసేటువంటి వస్తువుల మీద వెచ్చించబడితే, అటే పోతూ ఉంటే, మనస్సు అనేది కుదురుగా ఎక్కడ ఉంటుంది? మనస్సు అనేది నీ మీద ఎక్కడ ఉంటుంది? మనస్సులో అసలు నీ మీద భక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవన్నీ తోసేసి, ఇవేవీ లేకుండా నిపుణంగా యోగ సాధన చేసుకుని భక్తితో నీ మీద మనస్సును ఉంచుకోవటం అనేదే హిరణ్యగర్భుడు చెప్పినటువంటి యోగశాస్త్రం యొక్క సారాంశము. ఉజ్జితం దుష్కలేవర, వీటన్నిటికీ మూలంగా ఉండేటువంటి
ఈ దుష్టమైనటువంటి శరీరం మీద అభిమానాన్ని వదుల్చుకోవటము అనేటువంటిదే ఆయన చెప్పినటువంటి యోగము. ఆ యోగాన్ని గనక నువ్వు అనుగ్రహిస్తే, ఆ యోగాన్ని యోగేశ్వరుడు అయినటువంటి నువ్వు అనుగ్రహిస్తే అందరికీ ఇది అందుతుంది అని అంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అంటే, పరమాత్మను యోగాన్ని ప్రార్థించుకోగలిగితే ఆ పరమాత్మే మనకు ఇలాంటి యోగాన్ని అందిస్తే సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్భో భగవాన్ జగాదయత్ యదంతకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యా దధీతోజ్జిత దుష్కళేవరః అనే ఈ శ్లోకం. యథాప్రకారం ఇంకా కూడా చాలా చెప్పబోతున్నారు నారద మహర్షి గారు. దాన్ని మనం యథాసౌకర్యంగా విందాము. హనుమంతులు వారు చెప్పినటువంటి గొప్ప విశేషం ఒకటి మనం మనసులోకి ఎక్కించుకోవలసిన విశేషం. ఆ పరమాత్మ సుకృతజ్ఞం ఉత్తమం అనే తీరులో ఉంటాడు. ఏ చిన్న పని చేసినా సరే, ఏ చిన్న మంచి పని చేసినా సరే దాని యొక్క ఫలితాన్ని పెంచి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. దాన్ని గుర్తిస్తాడు, గుర్తించి దాని ఫలితాన్ని కూడా ఇస్తాడు. అదే సమయంలో ఆ ఫలితాన్ని ఇవ్వటానికి ఆయా వ్యక్తుల యొక్క ఏ విశేషాన్ని పరిగణనలోకి తీసుకోడు. వాళ్ళ జన్మను కానీ, వాళ్ళ యొక్క స్థితిని కానీ, వాళ్ళ జాతిని కానీ, లేకపోతే వాళ్ళ మరొక సౌందర్యాన్ని కానీ దేన్ని లెక్కలోకి తీసుకోడు. కేవలం వాళ్ళలో ఉండేటువంటి పరిశుద్ధత, భక్తి వీటినే పరిగణనలోకి తీసుకుంటాడు. అదే సమయంలో ఆ చూసే వాళ్ళకి, తనను భక్తిగా ఉపాసన చేసుకోవాలని అనుకునే వారికి తానే ఉదాహరణగా నిలుస్తూ, తానే ఆదర్శ పురుషుడుగా నిలుస్తూ ఎన్నో సూచనలను, ఎన్నో ఉపదేశాలను చేస్తూ ఉంటాడు. కర్తృత్వాన్ని ఎలా తోసేసుకోవాలి, శరీరంలో ఉంటూ ఇందులో ఉండే గుణదోషాలను ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి విశేషాలన్నిటినీ ఆయనే బోధన చేస్తాడు. ఆ బోధన సరిగ్గా అర్థమవటానికి, ఆ బోధన అమలులోకి రావటానికి కావలసినటువంటి యోగాన్ని కూడా ఆయనే అందిస్తాడు. అన్నిటినీ ఆయనే అందిస్తాడు. కానీ అందుకోవటానికే మనిషి సిద్ధంగా ఉండాలి అనేటువంటిది ప్రధానమైన అంశం. ఈ ప్రధానమైన అంశాన్ని మనం జాగ్రత్తగా, సారాంశంగా మనసులోకి ఎక్కించుకుని ఆ పరమాత్మనే యోగాన్ని అందించమని, ఆ పరమాత్మనే ఆ సూచనలను మనకు అర్థమయ్యేటట్లు చేయమని, అలాగే మేమేమైనా చిన్నపాటి మంచి చేసినా సరే దాన్ని గొప్పగా చూసుకోమని ప్రార్థించుకునేటువంటి సందర్భం ఇది. ఆ ప్రార్థనను ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మ సన్నిధిలో మనం చేసుకుని ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. భారతవర్షాధిపతి అయిన బదరికాశ్రముననున్న నారాయణుండు భూనాథ ఆ మహాత్ముని నరదాదులు భారతవర్షంబు ప్రజల ప్రేమవాయక చేరి ఉపాస్తి చేయుచు సాంఖ్యయోగంబునుపదేశముచిత వృత్తినంది అందరును కృతార్థులయ్యట్టి నారాయణ దేవును ఆరాధనంబు చేసి ఆత్మచాల చింతించి తత్ప్రకాశకములైన మంత్ర సంస్తవముల భుజ చేసి ముక్తి పొందుచునుండుదురు అచలమైన భక్తి నను దినంబు అని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి వర్షంబుల యొక్క, అందులో ఉండేటువంటి అధ్యాత్మ విషయాల్ని, ఉపదేశాల్ని మనం ఉపనిషత్ సారభూతంగా కూడా ఆచార్యముఖంగా తెలుసుకున్నాం. ఆ విషయాలన్నీ స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో 5వ స్కంధంలో ఉన్నటువంటి 19వ అధ్యాయంలో ఉన్న గద్యపద్య భాగాల్ని మనం పారాయణ చేసుకుందాం. 7వ పద్యం దగ్గర నుంచి ఈరోజు మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ఏకోనవింశాధ్యాయే గద్యపద్య భాగః న జన్మనూనం మహతో న సౌభగం
నవా న బుద్ధిర్నా కృతిస్తోషహేతుః నవా న బుద్ధిర్నాకృతిస్తోషహేతుః తైర్యద్విసృష్టానపి నో వనౌకసః తైర్యద్విసృష్టానపి నోవనౌకసః చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః సురో సురో వాప్యథ వానరో నరః సురో సురో వాప్యథవా నరో నరః సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరాననయత్కోసలాన్ దివమితి య ఉత్తరాననయత్కోసలాన్ దివమితి భారతేపి వర్షే భారతేపి వర్షే భగవాన్ భగవాన్ నరనారాయణాఖ్యః నరనారాయణాఖ్యః ఆకల్పాంతం ఆకల్పాంతం ఉపచిత ఉపచిత ధర్మ ధర్మ జ్ఞాన వైరాగ్య జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యోపశమ ఐశ్వర్యోపశమ పరమాత్మోపలంబనం ఉపరమాత్మోపలంబనం జ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమో పరమాత్మోపలంబనం జ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమో పరమాత్మోపలంబనం అనుగ్రహాయ అనుగ్రహాయ ఆత్మవతాం ఆత్మవతాం అనుకంపయ అనుకంపయ తపః తపః అవ్యక్తగతిశ్చరతి అవ్యక్తగతిశ్చరతి తం భగవాన్ తం భగవాన్ నారదః నారదః వర్ణాశ్రమవతీభిః వర్ణాశ్రమవతీభిః భారతీభిః భారతీభిః ప్రజాభిః ప్రజాభిః భగవత్ప్రోక్తాభ్యాం భగవత్ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమాణః సావర్ణేరుపదేక్ష్యమాణః పరమభక్తిభావేనోపసరతి పరమభక్తిభావేనోపసరతి ఇదం చాభిగృణాతి ఇదం చాభిగృణాతి ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ ఉపరతానాత్మ్యాయ నమో కించన విత్తాయ నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి నమో నమ ఇతి గాయతి చేదం గాయతి చేదం కర్తాస్య సర్గాదిషు యో న బధ్యతే కర్తాస్య సర్గాదిషు యో న బధ్యతే న హన్యతే దేహగతోపి దైహికైః న హన్యతే దేహగతోపి దైహికైః ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమో సక్త వివిక్త సాక్షిణే తస్మై నమో సక్త వివిక్త సాక్షిణే ఇదం హి యోగేశ్వర యోగ నైపుణ్యం ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్యగర్భో భగవాన్ జగాదయత్ హిరణ్యగర్భో భగవాన్ జగాదయత్ యదంతకాలే త్వయి నిర్గుణే మనో యదంతకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యాదధీతోజ్జిత దుష్కలేవరః భక్త్యా దధీతోజ్జిత దుష్కలేవరః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ఏకోనవింశాధ్యాయే ఏకోనవింశాధ్యాయే గద్యపద్య భాగః గద్యపద్య భాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.